ఈరోజు దేవుని వాగ్దానం మార్కు సువార్త 11వ అధ్యాయం 23వ చరణం. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈరోజు ఒక విశ్వాసపు ఒప్పుకోలుతో విశ్వాసపు వాక్కును తెలియజేయడానికి మీరు ముందుకు రావాల్సిందిగా దేవుడు మిమ్మల్ని కోరుతూ ఉన్నాడు. ఎవడైనను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కొండను తీసి సముద్రంలో పడవేయబడునుగాక అని సందేహింపక చెప్పిన ఎడల అది నువ్వు నమ్మినట్లయితే తప్పక జరుగుతుంది అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు విశ్వాసపు వాక్కుతో మీకున్న సమస్యతో మీరు మాట్లాడండి. మీకున్న సమస్యతో మీరు పోరాడవచ్చు. ఏ రీతిగా అనగా నమ్మిన ఎడల, సందేహింపక విశ్వాసం ఉంచిన ఎడల, తన మనస్సులో సందేహింపక విశ్వసించి నమ్మి పలికినట్లయితే తప్పక జయం పొందుకుంటారు. కాబట్టి ఈరోజే ఈ వాగ్దానాన్ని మీరు స్వీకరించండి. మీ జీవితంలో ఉన్న ప్రతి కొండ, ప్రతి సమస్య, ప్రతి ఇబ్బంది యేసు నామమున అది సముద్రంలో వెళ్ళి పడిపోవును గాక. సందేహింపక మీ నోటితో పలకండి. మీ మనస్సులో సందేహింపక మీరు చెప్పినది నమ్మిన ఎడల జరుగుతుంది. కాబట్టి మీ భవిష్యత్తు గురించిన ప్రణాళిక, మీ కుటుంబం గురించిన ప్రణాళిక, మీ భవిష్యత్తులో మీ పిల్లల భవిష్యత్తు గురించి ప్రతి విషయంలో మీకున్న సమస్యతో మీరు మాట్లాడినట్లయితే కొండలాంటి బండలాంటి సమస్యలను దేవుడు తొలగించబోతున్నాడు. కాబట్టి దేవుడు అద్భుతాన్ని చేసినందుకు నమ్మి దేవుని స్తుతిస్తూ ప్రార్థించుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీరు విశ్వసించిన ఎడల దేవుని మహిమను చూస్తారని నీ వాక్కు సెలవిస్తుంది. ఈ కొండను చూచి ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని మనస్సులో సందేహింపక చెప్పినట్లయితే, నమ్మినట్లయితే జరుగుతుంది అని సెలవిచ్చిన దేవుడు ప్రతి ఒక్కరు వారి సమస్యతో మాట్లాడుదురుగాక, వారి కొండలాంటి సమస్యతో మాట్లాడుదురుగాక, బండలాంటి సమస్యతో మాట్లాడుదురుగాక. వారి యొక్క ప్రతి విధమైన శత్రువులను, ప్రతి విధమైన ఆటంకములను, వారి ముందున్న ప్రతి విధమైన భయంకరమైన పరిస్థితులను తీసి సముద్రంలో పడవేయనట్లు ప్రతి ఒక్కరికి విశ్వాసంలో బలపరిచి ప్రతి ఒక్కరి జీవితంలో జయమును అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.